యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనము. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. నాతో పాటు అందరి మాటలు చెప్తారా? యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. మీరు సొంతం చేసుకోవచ్చండి వాగ్దానాన్ని. యెహోవా నా న్యాయాధిపతి, యెహోవా నా శాసనకర్త, యెహోవా నా రాజు, ఆయన నన్ను రక్షించును. యెహోవా మన న్యాయాధిపతి, మనకు న్యాయం తీర్చేవాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన ఒక సంభవాన్ని చూస్తున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయము. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచు వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, ఆ న్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? దేవునిని నమ్మిన వారికి ఎక్కువ శ్రమలు వస్తాయా? నమ్మని వారికి శ్రమలు వస్తాయా? శ్రమలు పోతాయనే మేము ప్రభువుని నమ్ముకుంటున్నామండి. ప్రభువుని నమ్ముకున్న కాడి నుంచి మాకు శ్రమలు ఎక్కువ అవుతున్నాయండి అని రోజు మాకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. ప్రభువుని నమ్ముకున్నాక మాకు యాక్సిడెంట్ అయిందండి, మా ఊర్లో వాళ్ళందరూ నువ్వు నమ్ముకున్నావు కాబట్టే యాక్సిడెంట్ అయిందని పొడుస్తున్నారండి. ప్రభువుని నమ్ముకున్నాక నాకు కష్టం కలిగిందండి, ఇబ్బంది కలిగిందండి, ఈ సమస్య వచ్చిందండి, ఇంట్లో వాళ్ళందరూ బంధువులందరూ నన్ను నిందిస్తున్నారండి. నేను ప్రభువుని నమ్ముకున్నానన్న ఆనందంలో నేను ఉంటే నాకెందుకు ఈ శ్రమలు కలుగుతున్నాయి అనే ప్రశ్న ఈ రోజున చాలామందికి ఉంది. నిజమే, ఏ బోధకుడైనా ప్రభువు నమ్ముకోండి మీకు శ్రమలు లేవు అని బోధిస్తుంటే ఆ బోధ క్రీస్తు బోధ కాదు. మీకు లోకములో శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత మనం మన మనస్సాక్షిని కాపాడుకోవాలి. అబద్ధాలు ఆడలేము, మోసం చేయలేము, అన్యాయం చేయలేము, తిరగబడలేము, బూతులు తిట్టలేము, జడిపించలేము, బెదిరించలేము, వేషధారణ నాటకం ఆడలేము. యథార్థంగా ఉండడానికి ప్రయత్నిస్తున్న వారిని చూచినప్పుడు లోకం ఎగతాళి చేస్తుంది, చేతగానితనం అనుకుంటుంది, కించపరుస్తుంటుంది. అట్టి సమయాలలో ఏం చేస్తున్నారు? ఏం చెయ్యాలి? దేవునికి మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. ఇక్కడ ఒక విధవరాలికి అన్యాయం జరిగింది.
ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా అసలే నేను విధవరాల్ని, పేదరాల్ని, నాకు అన్యాయం జరిగింది, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు అని అడుగుతుంటే ఆ న్యాయాధిపతి డబ్బులు అడుగుతున్నాడు. ఆ న్యాయాధిపతి రేపురా మాపురా అంటున్నాడు. అయినా ఏమేం చేసింది? విడువకుండా పొద్దున లేచిన వెంటనే వెళ్ళి తలుపు తడుతుంది. కొత్త కేసు వచ్చిందంటే సేమ్ కేసే, డబ్బులు లేని కేసు పాపం లాయర్ గారికి. మళ్ళీ వచ్చావా, చూస్తానమ్మా ఇల్లు. మళ్ళీ తెల్లవారంగానే పొద్దున్నే 7 గంటలకు వచ్చి తలుపు కొడుతుంది. మళ్ళీ సాయంత్రం ఆయన కోర్టు నుంచి ఇంటికి రాగానే మళ్ళీ వచ్చి తలుపు కొడుతుంది. అని అనుకున్నాడంట, నేనేం మొండోండంటే నాకంటే మొండుది లేకుండా రాదు ఆయనది. మాటి మాటికి వచ్చి నన్ను తొందర చేయకున్నట్లుగానే మీకు న్యాయం తీరుస్తాను అన్నాడు అని ఒక ఉపమానాన్ని ప్రభు చెప్పి, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతే న్యాయం తీరిస్తే న్యాయవంతుడైన నేను నాకు మొర్రపెట్టే వారికి, దివారాత్రములో నాకు నెరపెట్టే వారికి న్యాయమో తీర్చనా? జాగ్రత్త, దేవుడు తీర్పు తీరుస్తాడు. మీరు తీర్పు తీర్చకండి, తీర్పు తీర్చడం నా పని అన్నాడు ప్రభు. మీరు పగ తీర్చుకోకండి, పగ తీర్చుకోవటం నా పని అన్నాడు ప్రభు. కానీ ఈ రోజుల్లో మనలో చాలామంది భక్తిలోనికి వచ్చి ముందుకు సాగలేకపోవడానికి కారణం, భక్తిగా ఉండాలంటే బాధలు వస్తున్నాయి, తగ్గించుకోవాల్సి వస్తుంది, నిందించబడాల్సి వస్తుంది, అవమానం పొందాల్సి వస్తుంది. కాబట్టి చాలామంది భయపడిపోయి మరలా సాతానుకు లోబడిపోతున్నారు. మా ఇంట్లో నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి. యేసుప్రభుని నమ్ముకున్న దగ్గర నుంచి నన్ను చాలా హింసిస్తున్నాడండి నా భర్త, చాలా బాధ పెడుతున్నారండి. ప్రార్థన చేసుకునేవటం లేదండి. టీవీలో కనీసం దేవుని వాక్యం విందామంటే ఆపేస్తాడండి వచ్చి. సినిమా పెట్టుకుంటే ఏమండండి, పనికిమాలిన బొమ్మలు పెట్టుకొని చూస్తుంటే ఏమండండి. సీరియల్ నాటకంలో ఎలాగ లేడీస్ విలన్స్ ఉంటారో ఏంటండి, ఇప్పుడు లేడీ విలన్స్ అంటండి. స్ట్రెంట్ ఏంటంటే ఇప్పుడు జెంట్ విలన్ అయిపోయాడు. ఇప్పుడు ఎవరండి? లేడీ రౌడీలు అంట. లేడీ రౌడీలు అయితే ఏమవుతుంది అని కథలు కల్పించి అది చూస్తే ఏమండంట. ఒకవేళ ఈమె రౌడీ అయి తిరగబడితే ఏం చేస్తాడో తెలియదు మరి ఆయన. అది చూడు పర్వాలా. యేసు ప్రభు చెప్పిన మాటలు వింటే ఎందుకండి అంత బాధ? ఏం చెప్పాడు? భార్యలారా నీ స్వపురుషులకే, అది కదా వింటదామే, నీ భర్త కోసం లోబడు, నీ ఇంటిని జ్ఞానవంతురాలా నీ ఇల్లు కట్టుకో, నీవు అనుకోగలిగి ఉండు, నీ అత్తను నీ తల్లిలాగా ప్రేమించు, నీవు త్యాగం చేయి, నువ్వు పరిశుద్ధంగా కాపాడుకో, నువ్వు పరపురుషుని వైపు తిరగొద్దు, లోక సంబంధమైన ఆభరణాలకో వస్తువులకో ఆశ పడొద్దు అంటారా? లేకపోతే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు బంగారపు కొట్లకి ఎల్లు అని చెప్తాడు. మేమంతా ఏమా నీకు గొలుసులు లేకపోతే మీ ఆయన్ని ఏడిపించి 5 గొలుసులు కొనుక్కో అని ఎప్పుడని చెప్పానండి నేను. బంగారం పిచ్చి చాలామంది స్త్రీలకి. ఎంత కొనరా, క్రిస్మస్ వచ్చింది కొనరా, కొత్త సంవత్సరం బంగారం కొంటే కలిసి వస్తుంది కొనరా, ఎక్కడ తగిలించుకుంటావు మా ఉందంతా ముగ్గులకి చెవులకి ఇప్పటికే ఉన్నాయి కదమ్మా, ఇంకా కొను, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వేసుకుంటాను అని ఇంతమంది స్త్రీలు బట్టలు కొనరా, ఎన్ని చీరలు ఉన్నా ఇంకా ఎర్రచీర, నల్లచీర, తెల్లచీర, పచ్చచీర. ఏమంటే లోకంలో చీరల గురించిన అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, క్రీముల గురించిన అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, ఆభరణాల గురించి అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి. అవి చూస్తే వాటి మీద ఆశ కలుగుద్ది. అయ్యో చూడు పర్వాలేదు, అనుకోగలిగి ఉండటం నేర్చుకో, విశ్వాసం నేర్చుకో, ప్రార్థన నేర్చుకో, కుటుంబాన్ని కట్టుకో, దేవుని యందు భయభక్తుల్లో పిల్లలను పెంచుకో, అబద్ధాలు ఆడకో, అన్యాయం చెయ్యకో, యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయన నిన్ను దీవిస్తాడు అని చెప్పే మాటలు వినొద్దు అని ఎందుకంటారు? నిర్హేతకముగా వారు నన్ను ద్వేషించిరి అన్నాడు ప్రభు. అవును, ఈ లోకాధికారి అయిన సాతాను, సర్వలోకమును మోసపుచ్చుచున్న సాతాను లోకంలో మనం ఉన్నామండి. నీవు దేవుని ఎరిగినప్పుడు నీకు కొన్ని కష్టాలు, శ్రమలు రావటం సాధారణమే.
వాటిని గురించి వింతగా అనుకోవద్దు. ఏమండి, ఒకడు క్రైస్తవుడైనందున శ్రమ నొందిన ఎడల దానిని బట్టి ప్రభువును స్తుతించు. లోకంలో పాపాలు చేసి శ్రమలు పొందే వాళ్ళందరూ ఉన్నారు. ఒకటే, నీకు శ్రమ వచ్చిందా, నీకు బాధ కలిగిందా, ప్రభువుకు మొరపెట్టు. న్యాయాధిపతి అయిన ప్రభువు మనకున్నాడు, నీకు న్యాయం తీరుస్తాడు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. ఇప్పుడు శ్రమ పడుతున్న మీరు ధన్యులు, మీరు ఆశీర్వదించబడతారు. ఈ లోకములో క్రీస్తు బిడ్డవైన నీకు శ్రమలు తప్పవో. మనుషులు నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా ఉండరు. నీవు మనుషుల చేత నిందించబడతావు, అవమానించబడతావు, అన్యాయం చేయబడతావు. యేసు ప్రభువుని వెంబడించవా? ఆలోచిస్తున్నారు బాబు, మో ఇట్లాంటి భక్తి అయితే మనకు వద్దురా నాయనో. వెంబడించవా? నేను వెంబడిస్తా. నీ సంగతి నాది లేదు. నేను వెంబడిస్తా. కొంచెం రోషన్ తెచ్చుకొని చెప్తారేమో నేను అంటున్నాను. నేను వెంబడిస్తా. నేను నా యేసయ్యే. మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు, నాకు ఏం కష్టాలు వచ్చినా పర్వాలేదు, యేసయ్య నాతో ఉంటే అది చాలు. నా ప్రభు న్యాయాధిపతి, నాకు న్యాయం చేస్తాడు. నాకు అన్యాయం చేసిన వారిని ఆయన చూసుకుంటాడు. నన్ను శ్రమ పెట్టే వారిని ఆయన చూసుకుంటాడు. నన్ను మోసం చేసిన వారిని ఆయన చూసుకుంటాడు. నన్ను చూసి అసూయపడే వారి విషయం ఆయన చూసుకుంటారు. నన్ను చూసి అసూయపడుతున్నారు. నువ్వు అసూయపడతావు ఎందుకు? మళ్ళీ నువ్వెందుకు అసూయపడతావు? నువ్వెందుకు కోపపడతావు? కోపపడుకో, నువ్వు సంతోషించు. జనులు మేము నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి. పరలోకమందు మీ ఫలమో అధికమగు. ఈ రాత్రి ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు నిమిత్తమై దేనికైనా సిద్ధమన్న వాళ్ళు ఆయనకు కావాలండి. ఆయన మార్గం ఇరుకు మార్గం, అందులో పోరాడాలి. కానీ నేను చూసింది ఏంటంటే, అది చూడటానికే ఇరుకు మార్గం, అది చూడటానికే శ్రమల మార్గం, అది చూడటానికే సిలువెత్తుకొని వెంబడించే మార్గం. కానీ వన్స్ యు ఎంటర్ దేర్, అక్కడ ప్రవేశిస్తే అందులో ఉన్నంత ఆదరణ, స్వేచ్ఛ, సంతోషం, తృప్తి లోకంలో లేదండి. సాతానుడు ఎత్తెత్తి పడేస్తాడు. అయ్యో వచ్చాడు, అబ్బా బాగున్నాడు వాడు అనుకుంటావు. చూడు, ఒకరోజు చాలామంది నా వయసులో ఉన్న యవనస్తుల్ని నేను వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు అప్పుడు ఎంతో మేధావులుగా ఉన్నారు, నేనే ఎంతో డౌన్గా ఉన్నాను. కానీ ఈ రోజున నేనున్న పరిస్థితి, వాళ్ళున్న పరిస్థితి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ప్రభువును కలిగిన వారు ఎంత ధన్యులో. ప్రభువుకు ఒక వ్యక్తి తన జీవితం ఇచ్చినప్పుడు ఎంతగా దీవించబడతారో మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. దయచేసి స్థలాలు వచ్చండి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుని వెళదాం. ప్రార్థన సమయంలో ఎవరు కదలొద్దు. క్రీస్తు యేసు యొక్క సారూప్యాన్ని నీకు ఇవ్వాలని ఆయన సహనం, ఓర్పు, ప్రేమ, విశ్వాసం, త్యాగం అనే మాటలకు ఈనాడు లోకంలో స్థలం కనబడటం లేదు. హెచ్చించుకొనటం, గొప్పలు చెప్పుకొనటం, పోరాడటం, ఈ లోకపు హక్కులు, ఈ లోకపు అధికారాలు, ఈ లోకపు ధనధాన్యాల కోసమే యేసుని వెంబడించేవారిగా అనేకులు ఉంటున్నారు. యేసునామాన్ని అడ్డం పెట్టుకొని వారి సొంత చిత్తాన్ని, సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి అనేకులు ప్రయత్నిస్తున్నారు. ఇట్టి సమయాల్లో ప్రభువా, నన్ను నీ అడుగు జాడలలో నడవడానికి నాకు సహాయం చేయి అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, న్యాయాధిపతిగా రాబోతున్న నీవు శ్రమపడుచున్న మాకు విశ్రాంతినివ్వడానికి, హింసించబడుతున్న మాకు గొప్ప ఆధిక్యతలనివ్వడానికి, మా పట్ల గొప్ప తలంపులు నెరవేర్చడానికి ఆశ కలిగి ఉన్నావని నమ్ముచున్నామయ్యా. నిన్నెరిగామని చెప్పుకుంటూ అసూయతో నిండి, గర్వముతో నిండి, సొంత బలం మీద ఆధారపడి ఎదుటి వారిని హింస పెడుతున్న వారిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడిపించుచున్నాము నాయనా. భార్యను హింస పెట్టుచున్న భర్తను,
భర్తను హింస పెడుతున్న భార్యను మార్చగలిగిన దేవుడిగా ఉన్నందుకే నీకు వందనములయ్యా. బలముంది కదా అని బలహీనులను హింస పెట్టుచున్న వారిని ఈ సమయంలోనే దర్శించము తండ్రి. ఎంతసేపు మా స్వార్థంతో నిండిన వారిగా కాక నీ ప్రేమతో మా చుట్టూన్న వారిని ప్రేమించటానికి, నీ ప్రేమను ఈ లోకానికి చూపించడానికి, నీ నామాన్ని ధరించిన మాకందరికీ సహాయం చేయి నాయన. కృంగిన వేళలలో లేవనెత్తే వాడివని, ఆదరించు దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న వారిని ఆదరించేవాడివని, ఏ మనుష్యుడు సహాయము చేయలేని పరిస్థితుల్లో సహాయము చేయగలిగిన ప్రభువని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తున్నావయ్యా. మా హృదయాల్లోనికి రాయేసయ్యా. నువ్వు ఉంటే మాకు చాలయ్యా. మీతో మేముంటే చాలయ్యా. అది గాఢాంధకారమైన, అది మరణలోయ అయినా, అది వేదనల స్థలమేమైనా, అది అవమానాలు నిందల స్థలమైనా, అది పోరాటములతో కూడినదైనా, నీవుంటే చాలయ్యా. నీ కృప నాకు చాలయ్యా అన్న తృప్తితో మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.